ప్రియమైన దేవుని బిడ్డలరా, దానియేలు గ్రంథం మనకు బాగా తెలుసు. ఈ దానియేలు గ్రంథంలోని అంశాలన్నీ వివరించాలని కాదు కానీ దానియేలు యొక్క జీవితంలో మూడు ప్రాముఖ్యమైన విషయాలను దైవ సేవకులమైన మనము, విశ్వాసులమైన మనము, సంఘ పెద్దలమైన మనము గ్రహించి గుర్తించి ముందుకు సాగగలిగితే దేవుడు దానియేలు జీవితంలో గొప్ప కార్యాలు చేసి రాబోయే భవిష్యత్తును కూర్చి దానియేలుకు వివరించిన దేవుడు, సింహాల బోను నుండి దానియేలును తప్పించిన దేవుడు, తన స్నేహితులు షడ్రక్ మెషక్ అబేద్నెగోలను అగ్నిగుండం నుంచి తప్పించిన దేవుడు, ఈ లోకంలో మనల్ని జీవించినంత కాలం తన ఆత్మ చేత మనల్ని ఆవరించి మనల్ని ముందుకు నడిపించి ఆయన నిత్య రాజ్య ప్రవేశము శీఘ్రముగా ఒక రోజున మనందరికీ అనుగ్రహించడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 606 BCలో మొట్టమొదటిసారిగా బబులోని చక్రవర్తి యూదుల్ని చెరలోకి తీసుకుపోయినప్పుడు మొదటి బ్యాచ్లో రాజవంశానికి చెందిన దానియేలు అతని స్నేహితులు కూడా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఆ చెరలోకి వారిని ఇప్పుడు మనకు పాకిస్తాన్ ఖైదీల్ని మన భారతదేశం చాలా మర్యాదగా జైలులో కూడా మంచి పరుపులు ఇచ్చి పెట్టినట్లుగా, ఆ కసబ్ అనేవాడి కొన్ని కోట్ల రూపాయలు జైల్లో ఉంటే ఖర్చు పెట్టినట్లుగా అంత మర్యాదగా నెబుకద్నెజరు చెరలోకి తీసుకుపోలా. నెబుకద్నెజరు చెరలోకి తీసుకుపోయినప్పుడు కుక్కల్ని లాక్కున్నట్టుగా సంఖ్యలు వేసి లాక్కొని తీసుకొని వెళ్ళిపోయాడు. అయితే అతనికి ఒక ఆలోచన వచ్చింది. యూదుల్లో చాలా జ్ఞానవంతులు ఉంటారని అతనికి తెలుసు. ఆ జ్ఞానవంతుల్లో కొందరిని ఏర్పరచుకొని వారికి బబులోని వారి యొక్క అంటే కల్దీయుల విద్యలో తర్ఫీదు ఇప్పించాడు. ఆ తర్ఫీదు తీసుకున్న వాళ్ళు దానియేలు అతని స్నేహితులు కూడా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలరా, జరిగిన విషయం ఏమిటంటే బబులోన్ రాజైన నెబుకద్నెజర్ రాజైన 2వ సంవత్సరంలో, అంటే ఇంచుమించు క్రీస్తు పూర్వం 605/604 BCలో 605 లేదా 604 BCలో ఆయనకు ఒక కల వచ్చింది. ఆయన కలను మర్చిపోయాడు, తాను కనిన కళ మర్చిపోయాడు. కళే మర్చిపోయాడు కనుక కళకు అర్థం కూడా ఆయనకు తెలియదు. ఆయన చాలా కలత చెందాడు. కలత చెంది బబులోన్లో ఉన్న కల్దీల మంత్రగాళ్ళని, తంత్రగాళ్ళని, జ్ఞానుల్ని, మహా విగ్రహారాధన భక్తుల్ని, పండితుల్ని అందరినీ పిలిపించాడు. ఎవరు కూడా దానికి సమాధానం చెప్పకపోగా వారు అంటున్న మరొక మాట ఏమిటి అని అంటే, రాజా, ఇది దేవుడు తప్ప దీనికి సమాధానం ఇవ్వగలిగిన వాడు ఎవడు లేడు. దేవుడు తప్ప దీనికి సమాధానం ఇవ్వగలిగిన వాడు ఎవడు కూడా లేడు. మేమైతే పొరపాటును కూడా మీ కళను, కలభావాన్ని చెప్పజాలము. మీరు కళన్నా చెప్తే ఏదో కథలన్నా చెప్తాం, కానీ మీరు కళ చెప్పట్లేదు, కలభావం మేము ఎలా చెప్పగలం అంటూ వాళ్ళు అంటున్నారు. 11వ వాక్యం, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 11వ వాక్యంలో, రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది. దేవతలు గాక మరెవరును ఈ సంగతి తెలియజెప్పజాలరు. దేవతల నివాసములు శరీరుల మధ్యలో ఉండవు కదా. రాజా, నువ్వు కలకు అన్నావు, ఆ కలకు అర్థం చెప్పమన్నావు. దానికి దేవతలు తప్ప ఎవ్వరూ చెప్పలేరు. దేవతల నివాసాలు మనుషుల మధ్యలో ఉండవన్న సంగతి నీకు తెలుసు అని రాజుకు చెప్తున్నారు వాళ్ళు, కల్దీయులు. ప్రియమైన దేవుని బిడ్డలరా, దేవుడు మనుషుల మధ్యలోనే సంచరిస్తాడు. దేవుడు మానవుడు నిర్మించిన దేవుడే. ఏదైనా తోటలో దేవుడు ఆదాము అవ్వల మధ్యలోనే సంచరించాడు. ఏదైనా నుండి వారిని బయటికి పంపించి కూడా దేవుడిని వారిని విడిచిపెట్టలేదు. విడిచిపెట్టకుండా దేవుడు వారిని గమనిస్తూనే ఉన్నాడు. ఆ తర్వాత మోషే కాలంలో ప్రత్యక్ష గుడారంలో దేవుడు నివాసం చేయడం ప్రారంభించాడు. దేవుని సన్నిధి షకీనా మేఘం ద్వారా ప్రత్యక్ష గుడారంలో ఇశ్రాయేలీని దర్శిస్తూనే ఉన్నాడు. ఈ అంతమందు యోహాను సువార్త 1వ అధ్యాయము 1 నుండి 14 వాక్యాలు కనుక మనం చూసుకున్నట్లయితే, వాక్యమైన దేవుడు శరీరధారిగా ప్రభువైన యేసుక్రీస్తుగా మన మధ్యకు వచ్చాడు, మన మధ్య నడిచాడు, మన మధ్య తిన్నాడు, మన మధ్య తిరిగాడు, మరణించాడు, పాతిపెట్టబడ్డాడు, పునరుద్ధానుడై తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కారణం ఏంటంటే దేవుడు ఎప్పుడు కూడా తాను సృష్టించిన
మనిషి హృదయంలో నివసించాలని కోరుకుంటాడు. తాను సృష్టించిన మనుషుల మధ్యలోనే నివసించాలని ఆయనకు ఆశ. అందుకే మీరు నిర్గమకాండం 25వ అధ్యాయంలో మీరు చూస్తే, 25 నుండి మిగతా అధ్యాయాలన్నీ కూడా మీరు చూస్తే, దేవుడు మోషేని పిలిచి అంటున్నాడు, నేను మీ మధ్య నివసించినట్లు నా కొరకు ఒక ప్రత్యక్ష గుడారం నిర్మించమని మోషేకి దేవుడు చెప్పాడు. నేను మీ మధ్య నివసించినట్లు నా కొరకు ప్రత్యక్ష గుడారం నిర్మించమని దేవుడు చెప్పాడు. ఇక్కడ వీళ్ళేమంటున్నారు? భక్తి చేస్తున్నారు, పూజలు చేస్తున్నారు, కోట్లు ఖర్చు పెడుతున్నారు, పునస్కారాలు చేస్తున్నారు, పొర్లుతున్నారు, దండాలు పెడుతున్నారు. వాళ్ళు అంటున్న మాట రాజుతో, దేవతల నివాసాలు మనుషుల మధ్యలో ఉండవు కదా. అంటే మీరు దేనికి దండం పెడుతున్నారు? వీళ్ళు దేన్ని ఆరాధిస్తున్నారు? వీళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అనుకుంటున్నారు, కానీ వాళ్ళకి తెలుసు, వాళ్ళ ఆలోచన ఏంటి తెలుసు? దేవుడు మనుషుల మధ్యలో ఉండడు. ఈ రోజున ఒక క్రైస్తవుడిగా మన యొక్క ఆలోచన, ఒక జీవం గల దేవుణ్ణి ఎరిగిన దానియేలు యొక్క ఆలోచన ఏంటి తెలుసండి? దేవుని నివాసము మనలోనే ఉన్నది, మన మధ్యలోనే ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. అది క్రైస్తవుడికి గొప్ప ధన్యత. ఆ క్రైస్తవుడికి మాత్రమే ఆ ధన్యత దొరుకుతుంది. కారణం, అతడే నమ్ముతాడు, నజరేయుడైన యేసు నరావతారిగా భూమి మధ్యకి దిగొచ్చాడు, మరణించి పాతి పెట్టబడి పునరుద్ధానుడై తిరిగి లేచి పరిశుద్ధాత్మను మన మధ్యకు పంపించి పరిశుద్ధాత్ముడు మన మధ్యలో దేవునిగా సంచరిస్తున్నాడు. ఈ రోజున ఇందుగలడు అందులేడని సందేహం వలదని పాట పాడారు, కానీ చక్రి సర్వోపగతుడు ఎందెందు వెతికి చూసిన అందందే గలడు అనే పాట పద్యం అయితే రాశారు. కానీ వారికి నమ్మకం లేదు దేవుడు మన మధ్యలో ఉన్నాడని. మనం దండం పెట్టే దాంట్లో దేవుడు ఉన్నాడనే ఆలోచన, ఆ విశ్వాసము లేని భక్తి ఈ రోజున మనుషులు చేస్తున్నారు. ఈ రోజున యేసు ప్రభు రక్తంతో కడగబడిన మనం పొరపాటును కూడా దేవుడు మనల్ని చూస్తున్నాడో చూడలేదో, దేవుడు మన ప్రార్థన వింటున్నాడో వింటలేదో అనే ఆలోచన మనలో కలిగింది అంటే, మనం క్రీస్తు రక్తంతో కడగబడిన బిడ్డలము కాదని గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ 2, యేసుక్రీస్తు మన కొరకు బలియాగమైంది మన పక్షంగా వ్యర్థమైందని గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ 3, యేసు నామాన్ని మనం అవమానపరుస్తున్నామన్న సంగతిని కూడా గుర్తించాలి. మన శ్రమల్లో ఉన్నా, సంతోషంలో ఉన్నా, నిందల్లో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా దేవుని ఆత్మ మీ చుట్టూ నా చుట్టూ ఎప్పుడు సంచరిస్తూనే ఉన్నాడు. మరి ప్రాముఖ్యంగా ఆత్మాభిషేకాన్ని కోరుకుంటే ఆయన మీ హృదయంలో, నా హృదయంలో నివాసం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యోహాను సువార్త 14, 15, 16 అధ్యాయంలో అంటాడు, ప్రభువైన యేసుక్రీస్తు స్వయంగా అంటాడు, నేను పరిశుద్ధాత్మను పంపిస్తాను, ఆదరణకర్తని. ఆయన మీతో ఉంటాడు, మీరు కోరుకుంటే మీలో కూడా ఉంటాడు. మీలో కూడా ఉంటాడు. విత్ యూ అండ్ ఇన్ యూ. మీలో కూడా ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం పరిశుద్ధాత్ముడు, దేవుడు మనలో నివసించే జీవితాన్ని జీవించాలని ఒక దైవ సేవకుడిగా నేను కోరుకుంటున్నాను. వాళ్ళు చెప్పిన సమాధానం నాకు ఆశ్చర్యం కలిగించింది. దానియేలు ఆ మాట విన్నాడు. బబులోను విద్యలు నేర్చుకుంటున్నాడు. దానియేలు రాజే నేర్పిస్తున్నాడు. దానియేలు ఆ మాటలు విని 17వ వాక్యం 2వ అధ్యాయంలో, అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును, మిషాయిలుకును, అజర్యాకును సంగతి తెలియజేసి, షడ్రకు, మెషక్, అబేద్నెగో వీళ్ళకి బబులోను రాజు పెట్టిన పేర్లు వీళ్ళకి తెలియజేసి, తానును తన స్నేహితులను బబులోనులోని తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు ఆ కళ యొక్క మర్మ విషయంలో పరలోకమందున దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను. దేవునికి స్తోత్రం కలుగును కాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దానియేలు జీవితంలో మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్య విషయం, ఆయన ప్రార్థనాపరుడు, మ్యాన్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థనాపరుడైన వ్యక్తి. ఆయనకి 2 రకాల ప్రార్థనలు తెలుసు. ఒకటి, ఒంటరిగా ప్రార్థన చేయటంలో ఉన్న ప్రాముఖ్యత ఆయనకు తెలుసు. గుంపుగా ప్రార్థన చేయటంలో ఉన్న ప్రాముఖ్యత కూడా ఆయనకు తెలుసు. ఒంటరి ప్రార్థన తెలుసు, గుంపు ప్రార్థన కూడా తెలుసు ఆయనకి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 2 ప్రార్థనలు చాలా అవసరమైంది. ఈ రోజున మనం చేసిన ప్రార్థన గుంపు ప్రార్థన, సమూహ ప్రార్థన. ఎక్కడ 2, 3 నా నామమును కూడి ప్రార్థిస్తారో
అక్కడ నేను ఉంటానని ప్రభువు సెలవిచ్చిన మాట మనకు బాగా తెలుసు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వాక్యంలో, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమును కూడి ప్రార్థిస్తారో అక్కడ నేను ఉంటానని ప్రభువు సెలవిచ్చాడు. కనుక సమూహ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. అట్ ది సేమ్ టైం ఏకాంత ప్రార్థన కూడా చాలా ప్రాముఖ్యమైంది. కనుక ఒక దైవజనుడిగా దానియేలు యొక్క జీవితాన్ని పరిశీలించిన నేను ఇవ్వగలిగిన సలహా ఏంటంటే, లైక్ మైండెడ్ పీపుల్, ఎవరైతే మీతో కలిసి ప్రార్థనలో ఏకీభవించగలుగుతారో, ఒకే మనసుతో కలిసి ప్రార్థన చేయగలుగుతారో, క్రైస్తవులమైన మనము వారితో సహవాసాన్ని పోగొట్టుకోకూడదు. వీలైనప్పుడల్లా అర్ధగంట కానీ పావుగంట కానీ లైక్ మైండెడ్ పీపుల్తో కలిసి ప్రార్థించడం గొప్ప శక్తిని మనకిస్తుంది. అనేక ప్రశ్నలకు దేవుని దగ్గర నుంచి సమాధానం రాబడుతుంది. ఈ విషయం ఎందుకో మీతో పంచుకోవాలని ఆశపడ్డాను. దానియేలు వచ్చాడు, ఆయన ఒక్కడే రూమ్లోకి వెళ్ళి ప్రార్థన చేయలా. తన లైక్ మైండెడ్ అయిన తన ముగ్గురు స్నేహితులు ఉన్నారు, వాళ్ళతో కలిసి విషయం పంచుకున్నాడు. మనం కలిసి ప్రార్థన చేద్దామన్నాడు. ఆ రాత్రంతా వారు ఏక మనసుతో కలిసి ఐక్యతతో ప్రార్థన చేశారండి. ప్రియమైన దేవుని బిడ్డలరా, తద్వారా జరిగిన కార్యము ఏమిటి అని మనం చూసినట్లయితే 19వ వాక్యంలో, అంతట రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలుకు బయలుపరచబడెను గనక దానియేలు పరలోకమందున్న దేవుని స్తుతించెను. ప్రార్థన చేశారు ఏక మనసుతో, ఐక్యతతో, సమూహంగా, మన ప్రభు సెలవిచ్చినట్లుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, జవాబును పొందగలిగారు. అంటే రాజుగారి యొక్క కళ ఏంటో తెలిసింది, కళ భావం ఏంటో తెలిసింది. తద్వారా బబులోనులో అన్యులైన జ్ఞానులు కూడా నశించకుండా దానియేలు దేవుడు కాపాడగలిగాడు. అన్యులైన జ్ఞానులు నశించిపోకుండా, అన్యులు నశించిపోవడం కూడా దానియేలుకి ఇష్టం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తుని నమ్ముకున్న మనం యేసుని ఎరగని ఏ ఒక్క వ్యక్తి నశించిపోవటం మనకి ఇష్టం ఉండకూడదు. వాడు విగ్రహారాధికుడు నాశనమైతే పోయాడనే ఆలోచన ఉంది అంటే నేను క్రీస్తు మనస్సు కలిగిన వారమే కాదు, దుర్మార్గులం మనం. ఎహెజ్కేలు గ్రంథం 18:23లో ప్రభు చెప్తాడు, దుష్టులు మరణమొందుట చేత నాకేమాత్రం సంతోషం లేదు, వారు తన ప్రవర్తన దిద్దుకొని బ్రతకాలని నేను కోరుకుంటున్నాను అంటున్నాడు. లూకాసు వార్త 19:10లో యేసు ప్రభు నువ్వు ఎందుకు వచ్చావా అని అడిగితే, నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చానంటున్నాడు. మరొక చోట పరిసయ్యులు, పాపులతో భోజనం చేస్తున్నావేంట్రా దుర్మార్గుడా అంటే, నేను పాపుల్నే పిలవచ్చేదని కానీ నీతిమంతుల కొరకు రాలేదంటున్నాడు. నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఎంత ఘోర పాపినైనా క్షమించే స్వభావం కలిగిన వాడు. ఆయన చక్రాలు తిప్పి బొంగరాలు వేసి నాశనం చేసే దేవుడు కాదు ఆయన. ఎంతసేపు క్షమ క్షమ క్షమ. ఈ రోజున క్రైస్తవులమైన మనము మన బంధువులు విగ్రహారాధనలో ఉంటే, మన స్నేహితులు నశించిపోతుంటే మనం కనికరంతో ప్రార్థించాలే తప్ప వారిని దూషించడం వల్ల ప్రయోజనం ఏమాత్రం కూడా లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, దానియేలు తన లైక్ మైండెడ్ అయిన ముగ్గురు స్నేహితులతో కలిసి ఆ యొక్క ప్రార్థన అంశాన్ని పంచుకున్నారు, కలిసి ప్రార్థన చేశారు, దేవుని యొద్ద నుంచి జవాబు పొందగలిగారు. కాబట్టి సమూహ ప్రార్థన, గ్రూప్ ప్రేయర్ అద్భుతాలు చేస్తుంది. అందుకే నేను చాలా మందికి, 4-5 ఇక్కడి నుంచే ఫోన్లు చేశా. జూమ్లో ఉన్నాను, ఫోన్ చేస్తూనే ఉన్నాను, 4-5 చేశా. ఇది కూడా జాయిన్ కావాల్సిన వాడు జాయిన్ కావట్లేదని. కొంతమంది విసుకొని కూడా ఉండొచ్చు, పొద్దాక విసిగిస్తాడేంటారా మమ్మల్ని జాయిన్ కమ్మని. జాయిన్ అయితే వచ్చే టేస్ట్ ఏంటో నాకు తెలుసు కనుక, ఆ రుచి ఏంటో నాకు తెలుసు కనుక, గ్రూప్ ప్రేయర్లో ఉండే అద్భుతం నాకు తెలుసు కనుక ఒకరినొకరు ఆదరించబడతాం, ధైర్యపరచబడతాం. మనకున్నారు పలానా వాళ్ళని ఒక ధైర్యం మనకు కలుగుతుంది. అన్నిటికి మించి దేవుడు నాకు తోడుకున్నాడు. ఈ గ్రూప్లో ఇంతమందిని కలిసి ప్రార్థన చేశాం కదా. ఒక అతను అంటాడు నాతో, అన్నా 10 మంది కలిసి ప్రార్థన చేస్తే ఎవడో ఒకటి ప్రార్థన నా దేవుడి దగ్గరికి వెళ్తుందన్నా, తప్పనిసరిగా మనకు సహాయం వస్తుందన్నా అన్నాడు ఒక అబ్బాయి జోక్గా నాతో. నిజమే, మన 10 మంది ప్రార్థనలు దేవుడి దగ్గర చేరకపోయినా ఎవరన్నా ఒక్క మంచి మనస్సాక్షి కలిగిన వాడి ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్తుంది కదా, ఒకవేళ అలా అనుకుందాం. కాబట్టి గ్రూప్ ప్రేయర్ చాలా చాలా ప్రాముఖ్యమైంది.
మీ సంఘాల్లో కూడా, కుటుంబాల్లో కూడా. రెండు కుటుంబాలు పక్క పక్కన ఉన్నాయనుకోండి, ఒక పావు గంట అక్క మన ఇద్దరం కలిసి ప్రార్థన చేసుకుందామా, మా పాప గురించి, లేదా మన చర్చి గురించి, మా అబ్బాయి గురించి, మీ ఆయన గురించి, మా ఆయన గురించి. చక్కగా లైక్ మైండెడ్, ఒకే క్యాస్ట్ వాళ్ళు అవసరం లేదండి దీనికి, ఒకే కులం వాళ్ళు వద్దండి. లైక్ మైండెడ్, ప్రభు ప్రభు మీద ఆశ కలిగిన వాళ్ళు సమూహంగా ప్రార్థన చేస్తే ఇద్దరైనా ముగ్గురైనా అద్భుతం చూస్తారండి. అందుకే ఈ జూమ్ ద్వారా చాలా అద్భుతాలు జరిగాయి. మనం సాక్ష్యాలు పబ్లిసిటీ చేయం కానీ చాలామంది పిల్లలు కన్నారు, రోగులు స్వస్థపరచబడ్డారు, మేము బాగున్నాం, మంచం మీద పడి ఉన్న వాళ్ళం ఈరోజు లేచి నడుస్తున్నామని సాక్ష్యం ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. చాలా చాలా మేళ్ళు జరిగాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి మేళ్ళు అనునిత్యం మన జీవితంలో అనుభవించగలగాలి. ముఖ్యంగా ఇలా గ్రూప్ ప్రేయర్ వల్ల కలిగే మరొక ఆశీర్వాదం ఏంటి తెలుసండి, దేవుడి మీద అపారమైన నమ్మకం రోజు రోజుకి మనలో పెరుగుతుంది. ఇంకోటి, మన కొరకు ప్రార్థన చేసే పలానా సహోదరుడు ఉన్నాడు, ఒక జూమ్ ఉంది అని ఒక ఆలోచన మనకు కలుగుతూ ధైర్యం ఇస్తుందండి. ధైర్యం ఇస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును కాక. నా ధైర్యం మీరే. నా కొరకు ప్రార్థన చేసే ఒక గుంపుని నేను చర్చి కట్టి ఏసీలు పెట్టి చేయకపోయినా ఒక గుంపు నేను సంపాదించుకోగలిగానని ధైర్యపడుతున్నాను. ధైర్యం నాకుంది. ఒక రకంగా నాకు నా దేవుడు ఆధారం అయితే ఆ దేవుడు పంపిన సహాయకులు మీరే. దేవునికి స్తోత్రం కలుగును కాక. నన్నే ఈ జూమ్ ఎంతో ఆదరించింది, ఎవరినో కాదండి. దేవునికి స్తోత్రం కలుగును కాక. యోనా గ్రంథం 3వ అధ్యాయం 9-10 వాక్యాలు మీకు బాగా తెలుసండి. దుర్మార్గులైన నినివే పట్టణస్థులు సమూహంగా కలిసి ఉపవసించి పాపాన్ని విడిచిపెట్టి ప్రార్థించారండి. 1,20,000 మంది దేవుని ఉగ్రత పాలు కాకుండా కాపాడబడ్డారండి. సమూహ ప్రార్థన కాపాడుతుంది. గ్రూప్ ప్రేయర్ అద్భుతాలు చేస్తుందండి. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 21వ వాక్యంలో అహవా వైపు పారు నది వద్ద ఎజ్రా అతనితో కూడా ఉన్నవారంతా కొన్ని టన్నుల బంగారం తమ దగ్గర పెట్టుకొని, కొన్ని టన్నుల వెండి తమ దగ్గర పెట్టుకొని 1000 మైళ్ళు ప్రయాణం చేయాల పారసీక దేశం నుండి యెరూషలేం పట్టణానికి. రాజుగారేమో బంగారం వెండి ఇచ్చి రాజైన అర్తహషస్త ఎజ్రా చేతికి బంగారం వెండి ఇచ్చి, మీ దేవుని మందిరంలోకి పెట్టేసిరండి, మా తాతగారు మా వాళ్ళు తెచ్చిన నెబుకద్నెజరు తెచ్చిన బంగారు ఆభరణాలు, బబులోను రాజు తీసుకొచ్చిన ఆభరణాలు, ఇదిగో మా తండ్రి గారు మా తాతగారైన కోరేష్ గారు మీకు ఇవ్వమన్నారు, కొంత ఇచ్చారు, మిగిలింది నేను ఇస్తున్నాను, మీరు తీసుకెళ్ళండి అని రాజు అడుగుంటాడు. కొంతమంది 1,000 మంది సైన్యాన్ని ఇవ్వమంటారా అని అడుగుంటాడు. మన ఎజ్రా మహాభక్తుడు. ఎంత భక్తుడంటే తన యందు భయభక్తులు గలవారి చుట్టూ యెహోవా తన దూతల్ని కావలి ఉంచుతాడని సంపూర్ణంగా నమ్మిన వ్యక్తి ఎజ్రా. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉంటారు, ఈ అపాయం రాకుండా కాపాడతారు. మహోన్నతుని చాటును నివసిస్తే 91వ కీర్తన ప్రకారం అతడికి ఏ అపాయం రాకుండా దేవుడు చూసుకుంటాడని నమ్మకం ఎక్కువ ఆయనకి. ఆ నమ్మకంతో రాజు సైన్యం అడిగితే కూడా మాకు సైన్యం అవసరం లేదు, మా దేవుడే మాకు సర్వ సైన్యాధ్యక్షుడు అన్నాడు. ఆ 8వ అధ్యాయం అంతా చదివితే నాకు ఆశ్చర్యం వేసింది. ఒకవేళ నేనైతే ఖచ్చితంగా సైన్యాన్ని అడిగి ఉండేవాడిని, ఎందుకంటే నాకు ఎజ్రా అంత విశ్వాసం లేదు కాబట్టి. ఎజ్రా సైన్యాన్ని అడగలేదు, కానీ ఒక నది దగ్గరకు వచ్చాడు బయలుదేరి. అతనితో కొన్ని వందల మంది ఉన్నారు. దారిలో అరణ్యాలు ఉన్నాయి. యెరూషలేంకి వెళ్ళాలంటే అక్కడ దొంగలు ఉన్నారు, పందిపోట్లు ఉన్నారు, ఇక్కడ బంగారం ఉంది, వెండి ఉంది, ఎలా తీసుకుపోవాలని ఒక రకమైన భయం వచ్చింది. గత వారం చెప్పాను కదా, భయం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో కలుగుతుంది ఏదో సందర్భంలో. ఆ భయం కలిగినప్పుడు ఏం చేశాడు తెలుసండి ఎజ్రా? అహవా బోయపారు నది దగ్గర 3 దినాలు ఉపవాస ప్రార్థన చేశాడు, సమూహపు ప్రార్థన చేశాడు, గ్రూప్ ప్రేయర్. 3 దినాలు ప్రార్థన చేశాడు, ధైర్యం తెచ్చుకున్నాడు. ఎజ్రా నాయకత్వంలో గుంపంతా బయలుదేరింది. 5 నెలలు అంటే 120 days అబౌవ్ 4 months ప్రయాణం చేశారు. 120 రోజుల కంటే ఎక్కువ కాలినడకనే ప్రయాణం. గుర్రాలు గాడిదలు కూడా ఏం లేవు. ప్రయాణం చేశారు. యెరూషలేము క్షేమంగా వెళ్ళారు.
యాజ్ ఇట్ ఈజ్గా 1 గ్రాము మిల్లీగ్రామ్ బంగారం కూడా పోకుండా రాజు ఇచ్చిన వస్తువులన్నీ యెరూషలేము దేవాలయంలో అప్పగించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమూహపు ప్రార్థన క్షేమాన్ని కలగజేసింది. సమూహపు ప్రార్థన నినివే పట్టణంలో నశించిపోకుండా కాపాడింది. సమూహపు ప్రార్థన అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 1, 2, 3 వాక్యాల్లో 120 మంది మేడ గదిలో ఏక మనసుతో ప్రార్థిస్తే పరిశుద్ధాత్మ అభిషేకం వారి మీదకి దిగి వచ్చింది. వారి అంతరంగంలోని పాపాన్నంతా కాల్చివేసింది. వారిని కాల్చడమే కాదు, 3,000 మంది ఒకే రోజున ప్రభువైన యేసుక్రీస్తు రక్షకుడని అంగీకరించేటట్లుగా ఆ గ్రూప్ ప్రేయర్ చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలరా, సమూహ ప్రార్థన మీ సంఘాలలో క్రమంగా జరగనియండి. కుటుంబాల మధ్యలో జరగనివ్వండి. తగాదలు మాత్రం పెట్టుకోకండి. ఆ కుటుంబానికి పోయి వాళ్ళ జుట్టు వీళ్ళ జుట్టు మాత్రం ముడేయకండి. మంచి మనసు కలిగిన వారితో కలిసి ప్రార్థించండి. సంఘంలో అందరితో కూడా మీరు కలిసి ప్రార్థించలేకపోవచ్చు, ఎందుకంటే డిఫరెంట్ మెంటాలిటీస్ ఉంటాయి. సంఘంలో జరిగే ప్రార్థన సంఘంలో జరుగుతుంది, కానీ వ్యక్తిగతంగా సమయాన్ని దుర్వినియోగం చేసుకోకుండా మీకు సమయం ఉంటే ఒకళ్ళిద్దరితో కలిసి ప్రార్థించడానికి ప్రయత్నం చేయండి. ఈ జూమ్లో కూడా జాయిన్ కావడానికి ప్రయత్నం చేయండి. నేను ఫోన్లు చేసేదాకా ఎదురు చోటు పక్కన దయచేసి, ఎందుకంటే ఇక్కడ కూర్చొని నేను ఫోన్లు చేయాలో జూమ్లో మాట్లాడాలో నాకు అర్థం కాని పరిస్థితి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని సమూహ ప్రార్థన గ్రూప్ ప్రేయర్ యొక్క ప్రాముఖ్యత చెప్పడానికి సాహసం చేస్తున్నాను. పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు అపోస్తలుల కార్యాలు 12వ అధ్యాయంలో సంఘమంతా అత్యాసక్తితో ప్రార్థించారు. అత్యాసక్తితో, ఎర్నెస్ట్ ప్రేయర్ అన్నమాట. ఈగర్గా ప్రార్థన చేశారు. ఒకే అంశం, పేతురు విడుదల కావాలి, అంతే. దేవుడు తన దూతని దింపి భూమి మీదకి పేతురుని, చెరసాలలో ఉన్న పేతురు సంఖ్యలు తెగిపోయేటట్టుగా చేసి చెరసాల తలుపులు తెరుచుకొని పేతురు ఎక్కడ ప్రార్థన చేస్తున్నారు గ్రూపు, అక్కడికి పేతురుని తెచ్చి వదిలిపెట్టేశాడు దేవదూత. దేవుని స్తోత్రం కలుగును గాక. గ్రూప్ ప్రేయర్ అద్భుతాలు చేస్తుందండి. చెరసాల సంఖ్యల నుంచి కూడా మనల్ని విడిపిస్తుంది. ఏ బంధకాల్లో ఉన్నా, ఒకవేళ మనలో ఏమన్నా పాపం ఉన్నా, మనలో ఏమన్నా బలహీనత ఉన్నా, ఒక అక్కతోనో ఒక అన్నతోనో కలిసి మనం ప్రార్థన చేసినప్పుడు ఏమండి, వారు చేసే మంచి ప్రార్థన నీ జీవితంలో ఉన్న పాపపు సంఖ్యలను కూడా తెంపేస్తుంది. నీ జీవితంలో అసంతృప్తిని దూరపరుస్తుంది. నీ జీవితంలో ఒక ధైర్యాన్ని కలగజేస్తుంది. అందుకని గ్రూప్ ప్రేయర్ చాలా ఇంపార్టెంట్. రెండవది ఏకాంత ప్రార్థన. దానియేలుకి ఈ సంగతి బాగా తెలుసు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో దానియేలు ఒక్కడే ప్రార్థన చేశాడు. ప్రభువా, 70 ఏళ్ళు అయిపోతుంది మేము చెరలోకి వచ్చి, మమ్మల్ని మా దేశానికి పంపిస్తానన్నావు కదా అని ప్రార్థన ప్రారంభించాడండి. గోనె పట్ట కట్టుకొని ప్రార్థన ప్రారంభించాడు. అద్భుతమైన జవాబు దానియేలు పొందగలిగాడు. దానియేలు సమయం అయిందని సంగతి నాకు కూడా తెలుసు. ఈ బబులోను రాజుల శకం ముగిసిపోతుంది. కోరేషుని నేను పంపిస్తున్నాను. కోరేషు ద్వారా యూదులకు నేను విడుదల కలగజేస్తాను. పరలోకముందున్న దేవుని దగ్గర నుండి ఒంటరి ప్రార్థన ద్వారా దానియేలు జవాబు పొందగలిగాడు. ఒంటరి ప్రార్థన బహుశక్తి కలిగింది. ఇది మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు మాదిరి చూపించాడు. మార్కు సువార్త 1వ అధ్యాయం 35, 36, 37 వాక్యాలు మీరు చూస్తే, ఆయన రాత్రంతా దయ్యాలు వెళ్ళగొట్టాడు, రోగులను స్వస్థపరిచాడు. మళ్ళా తెల్లవారుజామున లేచి అరణ్యంలోకి వెళ్ళి ఏకాంత ప్రార్థన ప్రారంభించాడు. మార్కు సువార్త 1వ అధ్యాయం మీరు చూసినట్లయితే రాత్రంతా దయ్యాలు వెళ్ళగొట్టాడు, రోగులను స్వస్థపరిచాడు, కుంటోళ్ళని స్వస్థపరిచాడు, గుడ్డోళ్ళని స్వస్థపరిచాడు, అన్ని రోగులను స్వస్థపరిచాడు. మరి ఎప్పుడు నిద్రపోయాడు? అక్కడ రాసింది, పెందల కడనే లేచి అరణ్యమునికి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తున్నాడట. ఈ శిష్యులంట ఏసి ఎక్కడ అని ఎతుకుతున్నారంట. వీళ్ళకి ఎంతసేపు ఇంకా అద్భుతాలు చూడాలని ఉంది. అప్పటికే జనం మళ్ళీ గుమికూడారు తెల్ల రంగులోనే. యేసుప్రభు అక్కడ అంటాడు, ఇంకా నేను సేవ చేయాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి, ఇక్కడే ఉంటే కుదరదులే, బయలుదేరమన్నాడు. ఏం చేస్తున్నాడు రా శిష్యులు పోయి చూసేటప్పటికంటే అరణ్యంలో ఏకాంతంగా ప్రార్థన చేస్తున్నాడు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు యొక్క ఏకాంత ప్రార్థన ఆయన 3.5 సంవత్సరాల సేవా జీవితంలో నరుడిగా ఉన్న రోజుల్లో అద్భుతాలు చేయించింది. సాతానును జయించగలగటానికి కారణం యేసు యొక్క ఏకాంత ప్రార్థనే. యేసు దేవుడే జయించాడనేది అబద్ధం. యేసు ఏకాంత ప్రార్థన, యేసు ఏకాంత ప్రార్థనే శిలువ మరణాన్ని ధైర్యంగా ఎదుర్కొనేటట్లుగా చేసింది. నీ చిత్తమైతే గిన్నె నా యొద్ద నుంచి తొలగించమన్నాడు. భయపడ్డాడు ఒక దశలో, ఎందుకంటే ఆ మరణం ఎంత భయంకరంగా ఉంటుందని తెలుసు. ఫైనల్గా అంటున్నాడు, నీ చిత్తమే సిద్ధించును గాక. ఆ ఒంటరి ప్రార్థనలో శిలువ మరణాన్ని భరించడానికి ధైర్యం తెచ్చుకున్నాడు ప్రభు. నరావతారిగా ఉన్నాడు గనక. నీ వల్లే నా వల్లే శోధించబడ్డాడు. నీ వల్లే నా వల్లే ఆయనకు అనేక భయాలు కలిగినాయి. కాదంటానికి లేదు. ఇది శరీరం, ఫ్లష్ ఇది. కానీ జయించగలిగింది, జయించినట్లుగా చేసింది ఏకాంత ప్రార్థన. దేవునికి స్తోత్రం కలుగును కాక. అందుకే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4-5-6 వాక్యాల్లో పౌలు అంటాడు, దేని గురించి చింతపడకండి, ఆనందించండి. ప్రతి విషయం కూడా ప్రార్థన విజ్ఞాపనల చేత దేవునికి తెలియజేయండి. దేవునికి తెలియజేయండి. ఇక ఆయన ఏం చేస్తే అది చేస్తాడు. ఆయనకి మించి ఎవడేం చేయగలడు? ప్రధానమంత్రి కూడా ఏం చేయలేడు. ఇందిరాగాంధీని బుల్లెట్లతో ఫట్ ఫట్ ఫట్ని కొట్టేశారు. ఎవడి క్షేమం ఉంది? ఎవడు ఎన్నాళ్ళు బతుకుతాడని గ్యారెంటీ ఎక్కడుందా? రాసి ఉందా? ఎవడు ఏం చేయలేడు. ఏ చేసినా దేవుడే చేయాల. ఫైనల్ డెసిషన్ ఆయనది. ఆయన డెసిషన్కి మనం అప్పగించడం కోసమే సమూహ ప్రార్థన అయినా ఏకాంత ప్రార్థన అయినా చాలా చాలా ఇంపార్టెంట్. నెహెమ్యా ప్రార్థించాడు. నెహెమ్యా ప్రార్థన చేశాడు. ఎలా ప్రార్థన చేశాడు? పాపాన్ని ఒప్పుకొని ప్రార్థన చేశాడు. 1వ అధ్యాయం 5-6 వాక్యాల్లో. దానియేలు కూడా 9వ అధ్యాయంలో పాపాన్ని ఒప్పుకొని ప్రార్థన చేశాడు. తన పాపం, తన పితరుల పాపం. పాపాన్ని ఒప్పుకొని ప్రార్థన చేసే నెహెమ్యా ప్రాకారాలు కట్టగలిగాడు. ఈ రోజున పాపాన్ని ఒప్పుకొని మనం ఎప్పటికప్పుడు విడిచిపెట్టి కనుక ప్రార్థన చేస్తే మన కుటుంబ ప్రాకారాలు తిట్టంగా ఉంటాయి. మన కుటుంబ ప్రాకారాలు గట్టిగా ఉంటాయి. సాతానుగాడు జ్వరబడ్డు. అలాగంటే ఇనప రాడ్లతో కట్టే ప్రాకారాలు కాదు, ఆత్మీయ గోడలు, అగ్ని ప్రాకారాలు. అగ్ని ప్రాకారాలు, దేవుని యొక్క అగ్ని మన గృహము చుట్టూ ఉండి సాతాను కుటుంబంలోకి జ్వరపడకుండా చేసే అగ్ని ప్రాకారాలు ఏకాంత ప్రార్థన ద్వారా నెహెమ్యా కట్టగలిగాడు. యెరూషలేం పట్టణ ప్రాకారాలు పూర్తి చేయగలిగాడు. దానియేలు పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి ఇశ్రాయేలు యూదులు స్వతంత్రులయ్యే మార్గాన్ని దేవుని దగ్గర నుంచి ఆ జవాబును పొందగలిగాడు. ఏకాంత ప్రార్థన ప్రాకారాలు కడుతుంది. ఏకాంత ప్రార్థన సమాధానం కలగజేస్తుంది. ఫిలిప్పీ 4లో రాసినట్లుగా ఏకాంత ప్రార్థన అద్భుతాలు చేస్తుంది. దేవుని వద్ద నుంచి సమాధానం తీసుకొస్తుంది. సమూహ ప్రార్థన, ఏకాంత ప్రార్థన, 2 విషయాలు ఈ ప్రార్థనలు. ఏ ప్రార్థన మీరు చేసినా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. కీర్తనల గ్రంథం 66:18లో కీర్తనకారుడు అంటాడు, నా హృదయంలో పాపం లక్ష్యం చేస్తే దేవుడు నా మనవి వినడు. దయచేసి పాపాన్ని ఒప్పుకొని ప్రార్థన ప్రారంభించండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 23వ వాక్యంలో ప్రభు చెప్తాడు, నీ సహోదరుని మీద నీకేదైనా విరోధం ఉంటే, అతనికి నీ మీద ఉన్నా నీకు అతని మీద ఉన్నా, సమాధాన పడి వచ్చి ప్రార్థన చెయ్యి, అర్పణ అర్పించు. సమాధాన పడకుండా రాత్రంతా తెగ ఉపవాస ప్రార్థన చేశానండి, కళ్ళు మండిపోతున్నాయండి అన్నాడు ఒక ఆయన నాతో. అన్న చాలా సంతోషం అన్న, నా కొరకు కూడా చేసావా అన్న. అసలు నీ కొరకు చేయకుండా ఉంటానా అన్నాడు. పోన్లే, నేనంటే నీకు ఎంత ప్రేమ అన్నా అనుకున్నా నేను. యేసు ప్రభువుకు కూడా లేదు అంత ప్రేమ నా మీద నీకు అనుకున్నాను నేను. సరే తెల్లారుజామున వెళ్తున్నాడు. అన్న ఏంటన్నా సంగతులు అది ఇదంటే, అన్న వాడి సంగతి తేల్చాలన్న, ఎట్లాగైనా సరే వాడు అంతా తేల్చాలంటున్నాడు. అంటే రాత్రి అంతా ప్రార్థన చేశాడు, ఉపవాస ప్రార్థన. భాషలు మాట్లాడాడు, మళ్ళీ నా ఎదురుగానే భాషలు కూడా మాట్లాడాడండి. నేను పెందుకొస్తుంటే భాషలు కూడా మాట్లాడాడు. అంత ప్రార్థన చేసి పొద్దునే అంటాడు, అన్న వాడు నన్ను భలే మోసం చేశాడు అన్న, వాడు అంత తేల్చకుండా నాకు నిద్ర పట్టట్లేదని అంటున్నాడు. అయిపోయింది. రాత్రి అంతా నీ కళ్ళు ఎర్రబడ్డాయి కానీ వేస్ట్. నేను కాఫీ తాపించింది దండగా, నేను మధ్యలో టిఫిన్ పెట్టింది దండగా, ఆ రాత్రి అంతా నాకు నిద్ర దండగా. కారణం
నీ ప్రార్థన పరలోకానికి వెళ్ళాల. కారణం కక్ష ఉంది నీలో. చాలా చాలా ఇంపార్టెంట్. కక్ష విడిచిపెట్టి ప్రార్థన చేయండి. ఎవరైనా వచ్చి వాళ్ళు మాకు ద్రోహం చేశారక్క, వాళ్ళు నాశనమే పెట్టి ప్రార్థన చేయమని ఎవరైనా నిన్ను అడిగితే పొరపాటున చేయొద్దు ప్రార్థన. చేసావంటే ఆ గతి నీకు పడుతుంది, మనకు పడుతుంది. చాలా జాగ్రత్త. అసలు ప్రార్థనే ప్రభు వినడండి, వినడు. క్లియర్గా మార్కు సువార్త 11 అధ్యాయం 25-26 వాక్యాలు రాసి ఉంది క్లియర్గా. మీరు ప్రార్థన చేసినప్పుడు, మీరు చేతులు ఎత్తినప్పుడు, మీకు ఎవరైనా విరోధులుగా ఉంటే, మీకు ఎవరైనా ద్రోహం చేసి ఉంటే వారిని క్షమించి, ఇక క్షమించడం అంటే ఇక మళ్ళీ బయటికి వెళ్ళాక అంత చూస్తా అనకూడదు. క్షమించేసి వారిని క్షమించి నీ ప్రార్థన ప్రారంభించు. అప్పుడు నీ ప్రార్థనకు జవాబు దొరుకుతుంది. ఇది స్పష్టంగా ప్రభు చెప్పిన మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 2 ఇంగ్రీడియంట్స్ ఉండేటట్లుగా చూసుకోండి ప్రార్థనలో. ఒకటి కన్ఫెషన్, రెండవది ఫర్గివ్నెస్. వీటిని ఇంగ్రీడియంట్స్ అంటారు. అందులో కలిపే అంశాలు. మనం కూరలో ఏమైనా కారము, ఉప్పు, మసాలాలు వేస్తాం కదండి. అది వేయాలి, ఇది వేయాలి, భలే టేస్ట్ ఉంది, ఇది లేకపోతే టేస్ట్ లేదు అంటాం కదండి. మీకు బాగా తెలుసు కదా. ఆ ఇంగ్రీడియంట్స్, ఇవి ప్రార్థనకు జవాబు రావాలంటే 2 ఇంగ్రీడియంట్స్ చాలా ప్రాముఖ్యం. మొట్టమొదటి మనం రక్షణ పొందితేనే ప్రార్థన చేస్తాం అనుకోండి, అది ఓకే, దాన్ని వదిలేయండి, మీరందరూ రక్షణ పొందిన వాళ్ళే. కానీ ప్రాముఖ్యమైన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కన్ఫెసింగ్ ద సిన్, మన పాపాన్ని మనం ఒప్పుకోవడం, ఇంకా ఏమైనా ఉంటే ఒప్పుకోవడం మరలా. నెంబర్ 2, విరోధుల్ని క్షమించటం. ఈ 2 కలిపి ప్రార్థన చేస్తేనే ప్రార్థనకు జవాబు అనేది వస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దానియేలు జీవితంలో ఈ యొక్క మాదిరి మనం చూడొచ్చు. దానియేలు జీవితంలో ఈ మాదిరిని మనం చూడొచ్చు. సమూహపు ప్రార్థన ఆయన చేశాడు కనుకనే జవాబు పొందగలిగాడు. ఆ జవాబుని రాజుకు వివరించాడు. రాజు దానియేలుని ప్రధానమంత్రిగా ప్రమోట్ చేశాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచి మనస్సాక్షితో మనం చేసే ప్రార్థన మనల్ని హెచ్చిస్తుంది, మనల్ని తగ్గించదు, మనల్ని ఆశీర్వాదానికి వారసులుగా మారుస్తుంది. మంచి మనస్సాక్షితో చేసే ప్రార్థన, పాపాన్ని ఒప్పుకొని క్షమాపణ హృదయం కలిగి చేసే ప్రార్థన మనల్ని ఖచ్చితంగా ఆశీర్వాదానికి నడిపిస్తుంది తప్ప అది మనకు శాపానికి నడిపించదు. కనుక ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండండి. గ్రూప్ ప్రేయర్స్ చేయండి. అవకాశం ఉన్నప్పుడల్లా ఏకాంత ప్రార్థన చేయండి. ప్రార్థన దేవునితో మాట్లాడే సమయం. వాక్యాన్ని మెడిటేట్ చేసేటప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. వాక్యాన్ని ధ్యానించేటప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ వాక్యం ద్వారా. కానీ మనం ప్రార్థన చేసేటప్పుడు మనం దేవుడితో మాట్లాడుతున్నాం. ఇప్పుడు సహోదరులు ఇందాక ప్రార్థన చేశారు, ప్రభువా వారిని జ్ఞాపకం చేసుకోండి, వీరిని జ్ఞాపకం చేసుకోండి, మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి అని ప్రార్థన చేశారు. అది దేవుడితో మాట్లాడారు వాళ్ళు. మనం అవును ప్రభువా, అవును ప్రభువా, అవును ప్రభువా అన్నాం మనం. మరి మీరు ఏ స్థితిలో ఉండి అన్నారో నాకు తెలియదు, కానీ మొత్తం మీద మంచి మనసుతోనే అన్నారని అనుకుంటున్నాను నేను. మనం అన్నాం, అది దేవుడితో మాట్లాడాం. ఇప్పుడు దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాం అందరం కలిసి. ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ 2 సందర్భాలు బాగా గుర్తుపెట్టుకోవాలి. మీరు బైబిల్ చదివేటప్పుడు దేవుడు మీతో మాట్లాడతాడు, మీరు ప్రార్థన చేసేటప్పుడు మీరు దేవుడితో మాట్లాడతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దానియేలు యొక్క జీవితంలో ఆయన ప్రార్థనాపరుడైన వ్యక్తి. సమూహ ప్రార్థన చేశాడు, ఒంటరి ప్రార్థన చేశాడు. ఈ 2 ప్రార్థనలలో కూడా అతను క్షమించే హృదయాన్ని చూపించాడు. తన పాపాన్ని తను ఎప్పటికప్పుడు, అతను పరిశుద్ధుడు, నో డౌట్ అందులో, అంటే పాపం లేదని నేను చెప్పను, జన్మతః పాపి అతను. కానీ ఇంకా ఏమైనా ఉందేమో కన్ఫ్యూస్ చేస్తూనే ఉన్నాడు. ఆ మనసు ఉండాలి మనకి. మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, ఒక పాస్టర్ నా దగ్గరకు వచ్చి ప్రతిరోజు ప్రార్థనలో పాపాన్ని ఒప్పుకోవాల్సిన అవసరం లేదని చెప్పాడు. అది తప్పుడు బోధ. ప్రతిరోజు ఏదో ఒక మలినం మనకు అంటుతుంది, తప్పకుండా అంటుతుంది. బజారుకి పోయినోడికి ప్యాంటుకి చొక్కాకి ఏదో ఒకటి అంటకుండా ఉండదు. ఏమండి, మట్టి మట్టి పడకుండా. మనం ఇంట్లో రోజంతా రెండు పూటలు ఉడిసినా పొద్దున్నే మళ్ళీ దుమ్ము ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చిందిరా దుమ్ము అంటే వస్తుంది. కాబట్టి మనకు ప్రతి ఒక్కడికి మలినం అంటుతూనే ఉంటుంది. ఆ మలినాన్ని ప్రతిరోజు కడుక్కుంటూనే ఉండాల. కన్ఫెషన్ చాలా అవసరం, ఫర్గివ్నెస్ చాలా అవసరం. ప్రియమైన దేవుని బిడ్డలారా, 3వది దేవుని సన్నిధిలో కనిపెట్టడం. దానియేలు యొక్క గొప్ప గుణం ఏంటంటే కనిపెట్టి ప్రార్థన చేసే స్వభావం.
6వ అధ్యాయం దానియేలు గ్రంథంలో రాజుకు తప్ప మరెవరికి మనవి చేయకూడదు 4 రోజుల పాటు శాసనం చేస్తే కూడా దానియేలు తన దేవునికి ప్రార్థన చేయటం ఆపలేదు. రాజుకు తప్ప ఎవరికి మనవి చేసినా సింహాల గుహలో వేస్తారని శాసనం చేశారు. కానీ దానియేలు శాసనాన్ని లెక్క చేయలేదు. తన దేవునికి ప్రార్థించడం మానలేదు. కారణం, ఆయన ప్రార్థనాపరుడు, ప్రార్థనా యోధుడు, దినమునకు ముమ్మార్లు ప్రార్థన చేసే యోధుడు. రాజు అడిగాడు, చేసావా ప్రార్థన మీ దేవుడికి? చేశా. ఉట్టితేనండి, నేను ఎక్కడ చేశానండి? కళ్ళు మూసుకున్నాను. కళ్ళు మూసుకొని రాజుగారు మిమ్మల్ని తలుచుకున్నానండి అనలా. దానియేలు లయర్ కాదు, అబద్ధికుడు కాదు. మరి పరలోకం నుంచి దేవదూత దిగి వచ్చి దానియేలుకి జవాబు ఇచ్చాడంటే ఎందుకు ఇచ్చాడండి? మీకు నాకు ఎందుకు ఇవ్వట్లేదండి? మీకు నాకు ఎందుకు ఇవ్వట్లా? దానియేలు అబద్ధికుడు కాదు. చేసావా దానియేలు ప్రార్థన? చేశాను. చేస్తే సింహాల గుహలో వేస్తానని తెలియదా? తెలుసు. మరి ఎందుకు చేశావు? వేయండి సింహాల గుహలో. దేవుని కొరకు ప్రాణం ఇవ్వటానికి కూడా సిద్ధపడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దానియేలు స్వభావం ఏంటి తెలుసండి? దేవుని సన్నిధిలో కనిపెట్టడం ఆయనకు తెలుసు. కనిపెట్టాడు. రాజు కలను తెలుసుకున్నాడు, కల భావాన్ని తెలుసుకున్నాడు, రాజుకు చెప్పాడు. ప్రధానమంత్రిగా ప్రమోట్ చేయబడ్డాడు. దానియేలుతో సహవాసం కలిగిన స్నేహితులు కూడా దానియేలులాగా తయారయ్యారు. అందుకనే మన సహవాసం అండి ఎదుటి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయాల. ఇందాక విక్టర్ మార్క్ గారు ప్రార్థన చేస్తూ ఈ జూమ్ ద్వారా మేము క్షేమం పొందుతున్నామని సంతోషపడ్డాను నేను. నిజమే, దేవుడు నన్ను ఏర్పరచుకొని సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేటట్లుగా నన్ను వాడుకుంటున్నాడు ఈ పరికరాన్ని అంటే సంతోషపడుతున్నాను నేను. దానియేలు యొక్క సాక్ష్యము తన 3 స్నేహితులను ఇన్ఫ్లుయెన్స్ చేసింది. వాళ్ళని అగ్నికొండంలో వేస్తామంటే బొమ్మకు దండం పెట్టండి, లేకపోతే అగ్నికొండంలో వేస్తామంటే వేసుకోండి, బొమ్మకు మాత్రం దండం పెట్టం. ఎక్కడితేనా మీకు ఇంత ధైర్యం? మా సహవాసం. ఎవరు మీ సహవాసం? దానియేలు మా సహవాసం, దానియేలు మా స్నేహితుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ జూమ్లో ఉన్న సహవాసం విశ్వాస పరిమాణంలో మనల్ని పెంచేటట్లుగా చేయాలండి. మనం విశ్వాస వీరులుగా, యోధులుగా మనల్ని మార్చాలి. దానియేలుకి సహవాసం ఆ 3 స్నేహితులు అగ్నిగుణంలో పట్టాన్ని కూడా తెగించేటట్టుగా చేసింది. దేవుని స్తోత్రం కలుగును గాక. కనిపెట్టండి, దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించండి. కీర్తనల గ్రంథం 41లో 1-2 వాక్యాలు అంటాడు. 41వ కీర్తనలో, నేను సహనముతో యెహోవా సన్నిధిలో కనిపెట్టాను, ఆయన నాశనకరమైన గోతి నుంచి నన్ను తప్పించాడు. కనిపెట్టి ప్రార్థించండి. ఏ శత్రువు మిమ్మల్ని సమీపించకుండా దేవుడు కాపాడతాడు. కనిపెట్టి ప్రార్థించండి. ప్రతి రోగం నుంచి ప్రభువు నిన్ను నన్ను విడిపిస్తాడు. కనిపెట్టి ప్రార్థించండి. మన కుటుంబంలో ప్రతి సమస్యకి జవాబిస్తాడు. కనిపెట్టి ప్రార్థించండి. మన ఉద్యోగంలో, సేవలో ఉన్న ప్రతి సమస్యకి జవాబిస్తాడు. నేను కనిపెట్టను, మనుషులు కాళ్ళు పట్టుకుంటానంటే జవాబు రాదు. దేవుని సన్నిధిలో కనిపెట్టలే తప్ప ఎవడికి దండం పెట్టినా, ఏ మంత్రగాడి దగ్గరికి వెళ్ళినా, ఎవడి కాళ్ళు పట్టుకున్నా ఎలాంటి ప్రయోజనం ఉండదండి. కనిపెట్టి దావీదు 15 సంవత్సరాలు కనిపెట్టాడు రాజు కావడానికి ముందు. యోసేపు 17 ఏళ్ల వయసులో జైల్లో పడ్డాడు. 30 సంవత్సరాల వయసులో ప్రధానమంత్రి అయ్యాడు. ఇంచుమించు 13-14 సంవత్సరాల శ్రమలు అనుభవించాడు. కానీ దేవుని సన్నిధి నుంచి దూరం కాల, దేవుని సన్నిధిలో కనిపెట్టారు. కీర్తనల గ్రంథం 27:14లో రాయబడింది, యెహోవా సన్నిధిలో కనిపెట్టి ధైర్యంగా ఉండండి, జవాబు ఆయన ఇస్తాడు. యెషయా 40:31లో రాయబడింది, యెహోవా సన్నిధిలో కనిపెట్టేవారు నూతన బలము పొందుతారని రాయబడింది. దానియేలు కనిపెట్టి ప్రార్థన చేసే స్వభావం గనుకనే అతని ప్రార్థనలన్నీ దేవుడు ఆలకించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమూహ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, కనిపెట్టే ప్రార్థన, ఈ 3 ఒక క్రైస్తవుడికి చాలా అవసరమైన ప్రార్థనలు. ఈ ప్రార్థనలో ఇంగ్రీడియంట్స్కి ఉండాల్సింది పాపాన్ని ఎప్పటికప్పుడు ఒప్పుకొని విడిచిపెట్టడం, క్షమించే స్వభావం కలిగి ఉండటం. ఈ 2 లేకుండా ఎన్ని రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా ప్రార్థన వ్యర్థమే. కాబట్టి దానియేలు యొక్క ప్రార్థన జీవితాన్ని మనం అలవర్చుకోవాలని ఒక దైవ సేవకుడిగా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం.